హాయ్ అండి అందరికీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి మనం సైకాలజీలో ఎక్కువ స్కోర్ చేయాలి టెట్లో కానీ డిఎస్సిలో కానీ అంటే కొన్ని రిపీటెడ్ టాపిక్స్ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఫస్ట్ మన సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ రివిజన్గా ఏ టాపిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని మనం తెలుసుకుంటే మనం సైకాలజీలో 25+ మార్క్స్ అవుట్ ఆఫ్ 30కి స్కోర్ చేయగలం. సో అందులో మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన టాపిక్స్ అనేటివి ఇక్కడ నేను కొన్ని లిస్ట్ అవుట్ చేశాను. వాటిలో వచ్చేసి ఫస్ట్ 1 by 1 చూద్దాము. ఫస్ట్ వికాస సూత్రాలు ఎవరు చెప్పారు అంటే విలియం జేమ్స్. ఈ వికాస సూత్రాలు అంటే మనకి పెరుగుదల వికాసం చాప్టర్లో వస్తుంది. వికాసం ప్రాగుప్తీకరించవచ్చు, వికాసం అనేది పరస్పర సంబంధమైనది, వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇలా కొన్ని సూత్రాలు అనేవి ఉన్నాయి కదా, నియమాలు అంటారు, సూత్రాలు అంటారు. సో వీటి నుంచి ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ఒక బిట్ అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. నెక్స్ట్ మానవ వికాస దశలు. ఇవి ఎలిజబెత్ హర్లాగ్ చెప్పినటువంటి మానవ వికాస దశల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవి ఎక్కడ ఇస్తున్నారు క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళంటే బాల్య దశ ఇంపార్టెంట్, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. సో ఈ బాల్య దశ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వ్యక్తులు మొదట ఉపయోగించిన పదాలు. వీటిలో ఎలా ఉంటాయంటే ఇప్పుడు స్కఫోల్డింగ్, జెడ్పీడి, ఎంకేఓ ఇలా కొన్ని పదాలు ఆ వ్యక్తి మొదటిసారిగా ఉపయోగించడం అనమాట. అతనే స్కీమాటా అంటే మనకు పియాజీ గుర్తు రావడం, ఇలా కొన్ని పదాలు ఉంటాయి కదా. సో వీటిని ఫస్ట్ ఎవరు ఉపయోగించారు అనేది మనకు ఇంపార్టెంట్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ బండూరా అనుకరణ అభ్యసనం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బండూరా చెప్పినటువంటి అనుకరణ అభ్యసనంలో మనము అటెన్షన్, రిటెన్షన్ అంటే ధారణ ఇలా వస్తాయి కదా, ప్రొడక్టివ్, రీఎన్ఫోర్స్మెంట్ ఇలా మనకి స్టేజెస్ ఉంటాయి. మోడలింగ్, లెర్నింగ్ అని కూడా అంటారు. ఇది కూడా చాలా రిపీట్ అయిన ప్రశ్న. నెక్స్ట్ కౌమార దశ. మనం ఇక్కడైతే మానవ వికాస దశలో బాల్య దశకైతే ఎంత ప్రాముఖ్యతనిస్తామో కౌమార దశ కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. కౌమార దశలో వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ స్టేజెస్లో ఇది ఒక ఇంపార్టెంట్ అనమాట. మానవ వికాస దశలో మనం ఎక్కువగా అన్ని దశలలోనూ ఉన్నటువంటి లక్షణాలను గుర్తుంచుకోకపోయినా కూడా ముఖ్యంగా టెట్కి శైశవ దశ, బాల్య దశ, బాల్య దశలో పూర్వ, ఉత్తర బాల్య దశ, నెక్స్ట్ బాల్య దశ తర్వాత ఏమొస్తుంది యవ్వనారంభ దశ, యవ్వనారంభ దశ తర్వాత కౌమార దశ. సో ఈ కౌమార దశ వరకు మనం చూసుకుంటే ఇక వయోజన దశ, ఈ వృద్ధాప్యం ఇవన్నిటి కొంచెం తక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది బాల్య దశ, కౌమార దశ, శైశవ దశ. నెక్స్ట్ ఆలోచనలు. ఇది చాలా రిపీటెడ్గా అడుగుతున్న ప్రశ్న, అందుకు ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, నిర్దేశిత ఆలోచన, సంసర్గ. సో ఈ ఆలోచనలు అనే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆలోచనలు అనే టాపిక్ ఎక్కడ వస్తుంది, సమైక్య ఆలోచన అంటే ఏంటి, విభిన్న ఆలోచన ఏ విధంగా చేస్తారు, సో సమైక్య ఆలోచన యొక్క లక్షణాలు ఏమిటి, విభిన్నంగా ఆలోచించి ఇప్పుడు మనం ప్రతిభావంతుల్లో చూస్తుంటే విభిన్న ప్రతిభావంతులు అంటుంటాం. సో విభిన్నంగా ఆలోచించే వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ మూర్తిమత్వం ఏ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఆలోచనలు అనే టాపిక్ సంబంధించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ పీటర్ స్టాండిఫర్డ్ బౌద్ధిక సామర్థ్యాలు. అంటే ఇది మూర్తిమత్వాన్ని నిర్ధారించేటువంటి వాటిల్లో ఇలా పీటర్ స్టాండిఫర్డ్ చెప్పినది కానీ. నెక్స్ట్ ఈ బౌద్ధిక సామర్థ్యాలు అంటే మూర్తిమత్వాన్ని నిర్ధారించి ఈ బౌద్ధిక సామర్థ్యాల్లో ప్రజ్ఞ కూడా వస్తుంది. సో మూర్తిమత్వాన్ని నిర్ధారించేటువంటి కారకాలలో మనకి ఏవైతే ఉన్నాయో రూప ఉపగమ కారకాలు కావచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి ఇంకా ఎక్కువ చెప్పాలనుకుంటే మూర్తిమత్వాన్ని నిర్ధారించే దానిలో మనకి పీవర్ చెప్పిన కారకాలు ఉంటాయి. ఇలా వీటిని చూసుకొని మనం ఫస్ట్ టాపిక్కే ఉంటాయి. మూర్తిమత్వాన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు, ప్రాంశుకాయలు, బీవరకాయలు ఉంటారు కదా, ఆ టాపిక్ కవర్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా అడిగిన ప్రశ్న టెట్లో. మూర్తిమత్వాన్ని నిర్ధారించే కారకాలు అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్
అభ్యసన బదలాయింపు ఇది చాలా 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 ఇంపార్టెంట్. అభ్యసన బదలాయింపులో మనకి ఏ విధంగా బదలాయింపు జరుగుతుంది? శూన్య బదలాయింపు ఉందా, రుణాత్మక బదలాయింపు ఉందా, ధనాత్మక బదలాయింపు అంటే మనం ఏదన్నా కానీ నేర్చుకున్నది నెక్స్ట్ నేర్చుకునే దానికి పాజిటివ్గా రిలేషన్ చూపించి దాన్ని ఇంకా అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంటే అది ధనాత్మకం అవుతుంది. నెగిటివ్గా ఎఫెక్ట్ చూపిస్తుంటే రుణాత్మకం. అసలు మా పూర్వం నేర్చుకున్న దానికి తర్వాత నేర్చుకున్న దానికి అసలు ఎటువంటి ఎఫెక్ట్ చూపించడం లేదు, దాని మీద ప్రభావం చూపించకుంటే శూన్య బదలాయింపు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అభ్యసన బదలాయింపు అనే టాపిక్. నెక్స్ట్ అభ్యసనం టాపిక్లో అభ్యసన వక్రరేఖలు. అభ్యసన వక్రరేఖల్లో మనకి ఏ విధంగా ఉంటాయి? ఆరోహణ, అవరోహణ, లాక్షణిక వక్రరేఖ, ఎస్ రకం వక్రరేఖ. ఈ 4 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ అభ్యసన వక్రరేఖలు కూడా చాలాసార్లు అడిగారు, ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ప్రేరణ అనేది చాలా చాలా దీనికి మనం స్టార్ మార్క్ కూడా ఇచ్చుకోవచ్చు. టెట్లో ఎక్కువగా రిపీట్ అయిన ప్రశ్నల్లో ప్రేరణను మనం చూడొచ్చు. ప్రేరణ రకాలు: సాధన ప్రేరణ అంటే ఏంటి, సృజనాత్మక ప్రేరణ, నెక్స్ట్ అంతర్గత, బహిర్గత. ఇది మనం ఆల్రెడీ వింటే ఉంటాం, బట్ సాధన ప్రేరణ అనేది చాలా ఇంపార్టెంట్. పేపర్ కొంచెం ఈజీగా వచ్చింది అంటే ఖచ్చితంగా అంతర్గత, బహిర్గత ప్రేరణ అవుతుంది. బట్ కానీ అందులో కొంచెం క్లిష్టతరంగా ఇచ్చాడు పేపర్, మనకి క్వశ్చన్ పేపర్ అనుకుంటే అందులో సాధన ప్రేరణ మనం ఐడెంటిఫై చేయొచ్చు. క్వశ్చన్ చదవాలి, క్వశ్చన్ చదివితే ఇది ఈజీగా ఐడెంటిఫై చేయగలం, కానీ చాలామంది ఈ ప్రేరణలో కూడా తప్పులు పెట్టే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది ఒక్కసారి చూసుకోవాల్సిన ప్రశ్న. నెక్స్ట్ ఈ కారకాలు అన్నమాట. పరిసర కారకం ఒక ప్రశ్న ఇస్తాడు. ఏ విధంగా ప్రశ్న ఇస్తాడంటే అతని యొక్క మూర్తిమత్వం మీద కానీ, అతని పెరుగుదల మీద కానీ, అతను ప్రాగుప్తీకరించినటువంటి ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ అనేది, ప్రవర్తన అనేది ఒక విధంగా మారినప్పుడు ఆ యొక్క ప్రవర్తన దానికి కారకాలు ఏంటి? పరిసర కారకాల, చలన కారకాల, భౌతిక కారకమా, జన్యుపరమైన కారకమా? ఇలాంటి ఒక వ్యాధి ఏదన్నా డిసీజ్ ఇచ్చినప్పుడు టర్నర్ సిండ్రోమ్ కావచ్చు, ఇంకా లేకపోతే జన్యుపరమైన ఏమైనా డిసీజెస్ వచ్చినా కూడా వాటికి ఏ విధమైనటువంటి కారకాలు కారణమై ఉంటాయి. సో ఈ విధంగా. నెక్స్ట్ ఇది మన ఐసీటీకి సంబంధించిన ప్రశ్నలు. మనందరికీ తెలిసిందే, టెట్లో ఎక్కువగా సైకాలజీలో భాగమై ఐసీటీ ప్రశ్నలు అడగడం వచ్చేసింది. ఐసీటీలో ఏ విధంగా అంటే అబ్రివేషన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నారు. పీపీటీలో ఫైల్ ఎలా మనం సేవ్ చేసుకుంటాము, ఫైల్ ఎలా సేవ్ చేస్తామో దాని ఫార్మాట్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ పీడిఎఫ్ని ఎలా సేవ్ చేస్తాము, ఎక్సెల్లో ఏ విధంగా ఉంటుంది, వర్డ్లో ఏ విధంగా మనం ఫైల్ని సేవ్ చేసుకుంటాము, వాటిని ఏ విధంగా టైప్ చేస్తాము. సో ఈ విధంగా వీటిని ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. ఎన్ఈపి. అసలు ఎన్ఈపి కానీ, ఎన్సిఎఫ్ కానీ, ఆర్టీఈ 2009 కానీ వీటికి సంబంధించి అడగని ప్రశ్న లేని ప్రశ్నపత్రం లేదు. సో కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి గమనించుకొని వెళ్ళాలి, చదవాలి. చాలా మొత్తం దీంట్లో ఉన్నటువంటి ఎన్ఈపి 2020లో ఉన్నటువంటి అధ్యాయాలు, భాగాలు, ఎన్ని విభాగాలు ఉన్నాయి, మొత్తం అన్నిటినీ ప్రతి విభాగం దేనికి చెప్తుంది, ఏ భాగం దేని గురించి చెప్తుంది అన్నీ తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏ స్టేజ్ ఆఫ్ 5+3+3 విద్యా విధానంలో ఫౌండేషన్ స్టేజ్ ఎక్కడుంది, ప్రీ లెర్నింగ్ స్టేజ్ ఎక్కడుంది. సో ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు మనకు ఐడియా ఉండాలి ఏ ఏజ్లో ఎక్కడ ఏ జాయిన్. ఇప్పుడు 6th క్లాస్లో మనం ఫస్ట్ క్లాస్ పిల్లల్ని జాయిన్ చేస్తాము. సో 6th క్లాస్లో అంటే ఆ పిల్లడికి ఏజ్ ఎక్కడ ఉంటుంది. 6 years వచ్చినప్పుడు పిల్లవాడిని మనం 1వ తరగతిలో జాయిన్ చేస్తాం. సో కాబట్టి 1వ తరగతిలో జాయిన్ అయినప్పుడు పిల్లవాడి వయసు 6 సంవత్సరాలు అయినప్పుడు 8వ తరగతిలో అంటే ఈ 3+3+3 విద్యా విధానంలో ఉన్నప్పుడు ఆ పిల్లవాడి వయసు ఎంత ఉంటుందని అడగచ్చు. సో ఇలాంటి కొంచెం క్లమ్జీ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి సంబంధించి అంటే డెప్త్గా ప్రశ్నపత్రం అనేది కొంచెం డిఫికల్టీలో లెవెల్లో ఉన్నప్పుడు ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంటుంది అప్లికేషన్ మెథడ్లో. సో నెక్స్ట్ ఇంకా బాలల హక్కులకు సంబంధించిన డేస్, అంతర్జాతీయ బాలల హక్కులు, నెక్స్ట్ బాలల దినోత్సవం, ఉపాధ్యాయుల దినోత్సవం, అంటే చిల్డ్రన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి డేస్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, చూసుకోవాలి. నెక్స్ట్
ఆర్టీ 2009, ఆర్టీ 2000 ఇంతకుముందు చెప్పాను కదా. ఎన్సీఎఫ్ 2020 ఏ విధంగా ఇంపార్టెంట్, అలానే ఆర్టీ 2009 కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సెక్షన్స్ ఉంటాయి. ఏ సెక్షన్ దేనికి సంబంధించి చెప్తుంది, ఈ సెక్షన్ దేని గురించి మనకి తెలుపుతుంది, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క సెక్షన్ టీచర్కి స్టూడెంట్కి సంబంధించి ఏ వివరాలు తెలుపుతుంది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వైకల్యాలు కూడా చాలా ఇంపార్టెంట్. మానసిక వైకల్యాలు, శ్రవణ వైకల్యాలు, చలన వైకల్యాలు, ఏ వైకల్యాన్ని ఏ విధంగా అంటారు. ఇంకా దీంతోపాటు మనకి ఏముంటాయి, డిస్కాల్కులియా అంటే క్యాల్కులేషన్స్కి సంబంధించినది, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా ఇవి ఉంటాయి కదా, వీటికి సంబంధించి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇది మనకి ప్రజ్ఞలో వస్తుంది, ప్రజ్ఞ అనే చాప్టర్లో వస్తుంది. ప్రజ్ఞాలబ్ధి ప్రాబ్లం, ఇంటెలిజెంట్ క్వశ్చన్ అంటాం కదా. మెంటల్ ఏజ్ బై క్రొనలాజికల్ ఏజ్ ఇంటూ 100 అంటే తెలుగులో మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 చేస్తే మనం అతని యొక్క ప్రజ్ఞ తన మానసిక వయసుకి శారీరక వయసుకి మధ్యటువంటి ప్రజ్ఞ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐసీటీలో మళ్ళీ ఇంకొక ప్రశ్న, మూక్ అంటే మ్యాసివ్ ఓపెన్ లెర్నింగ్ కోర్సెస్ అంటనమాట. సో ఈ అబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్వయం కానీ మూక్స్ కానీ ఇవి ఓపెన్ ఆన్లైన్కి సంబంధించిన ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, మనకి హైయర్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కటి ఇందులో మనకి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేటివి మనకి వీడియోస్ని కానీ ఇంకా దాని సబ్జెక్ట్ నాలెడ్జ్ని కూడా ఉంటాయి. సో సబ్జెక్ట్ నాలెడ్జ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. సో వీటిని తప్పకుండా ఒక్కసారి మీరు ఈ వెబ్సైట్స్కి వెళ్ళి చూడండి. ఈ వెబ్సైట్స్కి వెళ్ళి స్వయం ప్రభ ఇలాంటి కొన్ని ఐసీటీకి సంబంధించిన ఉంటాయి. ఆ వీడియోస్ ఎక్కడ, ఏ వెబ్సైట్ నుంచి, ఏ అప్లికేషన్స్ నుంచి దీంట్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు, అసలు శాటిలైట్ ఏది, ఏ శాటిలైట్ మనకి ఈ ఎడ్యుకేషన్ ఛానల్స్ని ప్రొవైడ్ చేస్తుంది, ఇది కూడా చూసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఐసీటీకి సంబంధించింది. ఇది ఏ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వస్తున్నాయి, కొలాబరేట్ ఏ ఇన్స్టిట్యూషన్స్తో అవుతున్నారు, ఈ హైయర్ ఎడ్యుకేషన్స్కి సంబంధించినవి, మరి తర్వాత ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది అనేది కూడా చూసుకోవాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో 25+ స్కోర్ చేయడానికి వీటితో పాటు ఇంకొన్ని ఉన్నాయి. సో వాటిని మనం చూద్దాం. నెక్స్ట్ చూస్తే ప్రక్షేపక అప్రక్షేపక పరీక్షలు. ఇవి డిఎస్సితో పాటు మనకి టెట్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో ప్రక్షేపక అప్రక్షేపక పరీక్షల్లో దీంట్లో ఇంకా ఏ విధంగా అడుగుతాడంటే, వీటిలో నిరక్షరాస్యులకు నిర్వహించేవి, అక్షరాస్యులకు నిర్వహించేవి, మరి తర్వాతకి ఆర్మీ ఆల్ఫా టెస్ట్, ఆర్మీ బీటా టెస్ట్ ఇలా అడుగుతాడు. నెక్స్ట్ వ్యక్తి అధ్యయన చికిత్సా పద్ధతి, ఈ పద్ధతులు కూడా చాలా ఇంపార్టెంట్. వీటిలో మనకి వేరు పేర్లు ఉంటాయి. అంటే చికిత్సా పద్ధతికి మరొక పేరేంటి, లేదా ఒక వ్యక్తి గురించినటువంటి కేస్ స్టడీ అని ఇంగ్లీష్లో అంటాం. మనకి అంటే ఒక టాపిక్ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దానికి మారు పేర్లు ఏమున్నాయి, అంటే ఇంకొక పేరు ఏముంటుంది, అది ఇంగ్లీష్లో ఏమంటారు అని తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా కూడా మనం ప్రశ్నకు సమాధానం పెట్టగలిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జ్ఞానావేశ రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగాలు. వీటిలో ఒక అప్లికేషన్ మెథడ్లో బిట్ అడగచ్చు, లేదా వీటికి ఉన్నటువంటి లక్ష్యాలు జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం, సవరించిన బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు. దాంట్లో జ్ఞానాత్మక రంగంలో సంశ్లేషణ యాడ్ అవుతుంది. సో ఇది. నెక్స్ట్ భావావేశ రంగంలో ఉన్నటువంటి గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపన, శీలస్థాపన ఇలా వరుస క్రమంలో పేర్చమని అడగచ్చు, లేదా ఒక ప్రశ్న ఇచ్చి దాన్ని విలువ కట్టడం అవుతుందా, లేదంటే విద్యార్థి దాన్ని గ్రహిస్తున్నాడా, శీలస్థాపన జరిగిందా, ఈ విధంగా అడగచ్చు. మానసిక చలనాత్మక రంగాలు ఇవి మనం బాడీతో చర్య జరిపేటువంటి అన్నమాట. బాడీతో మనం చలనాత్మక అంటే కైనస్థెటిక్ లాగా కనిపిస్తుంది అనమాట. దీంట్లో ఏమేమి ఉంటాయి ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వచ్చేసి IMPAN, IMPAN ఇది ఇంగ్లీష్లో. సో ఇది ఈజీగా ఉంటుంది కోడ్, ఒకసారి చూడండి. ఇంగ్లీష్లో ఉంటుంది, ఒకసారి కామెంట్లో చెప్పండి వీటిని ఏమేమంటారు అనేది.
నెక్స్ట్ హైపోమోనియా, హాలుజినేషన్, విభ్రమ, ఇవి మనకు మూర్తిమత్వంలో వస్తాయంటే మూర్తిమత్వం అనేది ఎప్పుడైతే మనకు మానసిక ఆరోగ్యం అనేది అనారోగ్యంగా మారుతుందో అప్పుడు కొన్ని సమస్యలు అనేటివి మనం చూడగలుగుతాం. ఆ సమస్యల పేర్లు ఏమిటి, భ్రమ అంటే ఏంటి, హాలుజినేషన్ అంటే ఏంటి, పెరినాయియా, హైపోమోనియా, సో ఇలా కొన్ని పదాలు ఉన్నాయి, అవి తప్పకుండా చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ స్మృతి రకాలు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్మృతి రకాలు, స్మృతికి సంబంధించిన రకాలు చాలా దీర్ఘకాలిక స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక, నిష్క్రియాత్మక, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు చాలా ఉన్నాయి, వీటికి సంబంధించి ఎవరు చెప్పారు, అభ్యసన బదలాయింపులు ఎవరు చెప్పారు, ఆదర్శాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషను, వీటిని మనము వేటికి ఉపయోగించాలంటే మనకి బోధనా పద్ధతులు ఉన్నాయి కదా, ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి, వీటితో మనం వీటిని అనుసంధానం చేసుకొని దేనికి గెస్టాల్ట్ పద్ధతికి వస్తుందా, సో వీటికి మనం బాగా అబ్జర్వ్ చేస్తే వీటిలో కొన్ని సిద్ధాంతాలకి అప్లికేషన్ అయి ఉంటాయి, సో వీటికి రిలేషన్ ఉందా అలా కూడా చూసుకుంటే మనకి బోధనా పద్ధతుల్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ బండూరా, చెప్పాను కదా నీకు ఫస్ట్ పైన చెప్పాను చూడండి, ఇక్కడ చెప్పాను, ఫస్ట్ ఇక్కడ చెప్పాను. బండూరా అనుకరణ అభ్యాసం చాలా రిపీట్ అయిన ప్రశ్న, చాలా ఇంపార్టెంట్. అనుకరణ సాంఘిక అభ్యసన నమూనా బండూరా చాలా ఇంపార్టెంట్. వీటికి వివిధ పేర్లు ఉన్నాయి, వీటిని కూడా మనం ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ చూసుకోవాలి. నెక్స్ట్ ఇది ఇక్కడ చూడండి, నేను ప్రీవియస్గా మీకు ఒక ప్రూఫ్ ఉండాలని చెప్పేసి ఎక్కడెక్కడ ఏమేమి ప్రశ్నలు అడిగారని చెప్పేసి ఇది 7th October 2024లో అడిగిన ప్రశ్న. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇక్కడ వరకు వచ్చాం కదా. ఓకే, ఇలా అబ్జర్వేషన్స్ అడుగుతూ టీచింగ్ అట్ రైట్ లెవెల్, ఇలాంటి మన అబ్రివేషన్స్ ఉన్నాయి. సిసిఈ అంటే ఏంటి, టీఏఆర్ఎల్ అంటే ఏంటి, ఇలాంటి అబ్రివేషన్స్ చాలా ఉన్నాయి, అవి చూసుకోవాలి టీచింగ్ పరంగా. నెక్స్ట్ సైకాలజీ బుక్స్ రైటర్స్ మన ఉన్నారు కదా, డైజెస్టివ్ గ్లాండ్స్కి సంబంధించిన ఆథర్ ఎవరు, ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరు, బ్రూనర్, సో ఇలా బుక్స్ రాసుంటారు, ఆ బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కౌమార దశ, పూర్వ వయోజన దశ, ఇవి మనం ఫస్ట్లోనే చెప్పాము, రిపీట్ అయిన ప్రశ్న. ఎరిక్సన్కి సంబంధించి మనం ఎప్పుడైతే ఎలిజబెత్ హెర్లాక్ చెప్పిన విషయాలు ప్లస్ ఎరిక్సన్ చెప్పిన దశలు, లక్షణాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎరిక్సన్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి శైశవ దశ ఇంపార్టెంట్, క్రీడా దశ ఇంపార్టెంట్, పాఠశాలకు వెళ్ళే దశ ఇంపార్టెంట్, వయోజనం ఇంపార్టెంట్. సో ఇవి ఆ దశలో ఉన్నటువంటి సాంఘిక లక్షణాలు ఇంపార్టెంట్. ఏ విధంగా ఉంటాయో, అతను లోన్లీగా ఫీల్ అవుతున్నాడా, సందిగ్ధంలో పడిపోయాడా, ఆ దశకు సంబంధించిన లక్షణాలు ఇంపార్టెంట్ ఆ దశలకి. నెక్స్ట్ బాలల వికాసంలో మైలురాళ్ళు విపత్తులు, హ్యావింగ్ హర్స్ట్ చెప్పినటువంటి ఇది కూడా చాలా ఇంపార్టెంట్, టీఎస్సీ లెవెల్లో కూడా వీటి చాలాసార్లు వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అయిన ప్రశ్న, ఎలిజబెత్ హెర్లాక్ దశలు, శైశవం, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార, ఈ 4 స్టేజెస్ బాగా చూసుకోవాలి. లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ దశలో ఏ విధంగా ఉంటాయి, ముఠా దశ అని అడుగుతారు, జగడగొండి దశ అని అడుగుతారు. సో దేనికి ఇది సంబంధించినది, జ్ఞానేంద్రియ వికాసం ఏ దశలో బాగా జరుగుతుంది, జననేంద్రియ వికాసం ఏ విధంగా జరుగుతుంది, సో ఇవన్నీ ఈ విధంగా యవనారంభం, ప్యూబర్టీలో ఉన్నటువంటి లైంగిక లక్షణాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఏ స్టేజ్లో స్టార్ట్ అవుతాయి, ఇలాన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ పరిశీలన, ఇది కూడా చాలా, ఇప్పుడు వ్యక్తి చరిత్ర పద్ధతుల్లో ఈ విధంగా ఉంటాయి, అక్కడ పరిశీలన పద్ధతిలో సంబంధించినట్టు నియంత్రిత పరిశీలనలో ఉందా, అనియంత్రిత పరిశీలన ఉందా, సహజ పరిశీలనలో పరిశీలకుడు, పరిశీలించబడే వ్యక్తి, పరిశీలింపబడుతున్న వ్యక్తి, ఇద్దరి యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అని అడుగుతారు, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రక్షక తంత్రాలు మనకి చాలా ఉన్నాయి, సో వాటిని మనం చూసుకోవాలి, ఖచ్చితంగా చూసుకోవాలి. రక్షక తంత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్. హేతుకీకరణ, ప్రక్షేపణం, విస్థాపనం, ప్రతిగమనం, వీటన్నింటినీ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేస్తే రక్షక తంత్రాల తర్వాత ప్రజ్ఞా సిద్ధాంతాలు, ఏకకారక, ద్వికారక, బహుకారక, సామూహిక కారక, వీటి వంటి లక్షణాలు, ఈ సిద్ధాంతాలు ఎవరు చెప్పారు, ద్వికారక సిద్ధాంతంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ ఆగమన, నిగమన, సారూప్య, నైతిక వివేచన. ఆగమన వివేచన అంటే ఏంటి, వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు, ఇండక్టివ్, నిగమన అంటే డిడక్టివ్. సో
నెక్స్ట్ క్లాస్లో నేను ఖచ్చితంగా మీకు వీటికి ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించి కొన్ని వీడియోస్ చేస్తాను. దాంట్లో మీకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏవైతే మనం లిస్ట్ అవుట్ చేసామో ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పేసి ఆ టాపిక్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అబ్రహం మాస్లో అవసరాల సిద్ధాంతం చాలా 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 ఇంపార్టెంట్ అండి. అబ్రహం మాస్లో అవసరాల సిద్ధాంతం, ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు. సో అవసరాలు ఇచ్చేసేసి ఇది మనకు అబ్రహం మాస్లో థియరీకి సంబంధించిన ప్రశ్నేనా అని అడిగే విధంగా కూడా కొన్ని క్వశ్చన్లు వస్తాయి. నెక్స్ట్ భావన, ప్రత్యక్షం అంటే ఏంటి, ఆలోచన అంటే ఏమిటి, ఆలోచన రకాలు. సో వీటికి సంబంధించిన ప్రశ్న చూసుకోవాలి. నెక్స్ట్ గెస్టాల్ట్, వీటిలో పూరణ నియమం, సామీప్య నియమం, ఆకృతి క్షేత్ర నియమం. సో వీటి గెస్టాల్ట్కి సంబంధించినటువంటి కొన్ని నియమాలు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. స్పీడప్ అయినంటే కొంచెం ప్లేబ్యాక్ స్పీడ్లో తగ్గించుకొని చూడండి, లేదా స్లో అయిందంటే కొంచెం స్పీడప్ పెట్టుకొని చూడండి. క్వాలిటీకి సంబంధించి సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీ సెట్ చేసుకోండి. సో ఈ టాపిక్స్ అయితే మీరు ఖచ్చితంగా టెట్కి వెళ్ళేటప్పుడు కానీ డిఎస్కి వెళ్ళేటప్పుడు కానీ మీ రివిజన్ టైంలో ఖచ్చితంగా ఒక్కసారి ఈ టాపిక్స్ అయితే రివిజన్ చేసుకోవాలని చెప్పేసి చూడండి. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి టాపిక్స్ అనేటివి నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు every aspirant like as me. Thank you.